472 ప్రశ్న. 72 ప్రశ్న. ఆ, ఆ, పాస్టర్ గారికి వందనములు. ఆ, ఇశ్రాయేలీయులు సున్నతి చేయించుకున్నారు. ఉమ్, ఇప్పుడు క్రైస్తవులు కూడా సున్నతి చేయించుకోవచ్చా? అక్క- చేయించుకోవాలా? అక్కర్లేదు. సున్నతి క్రైస్తవులకి అవసరం లేదు. అక్కర్లేదు. కానీ బైబిల్లో కొత్త నిబంధనలో కూడా మరి యేసు ప్రభు సున్నతి చేయించుకు సున్నతి యేసు ప్రభు పాత నిబంధన కొత్త నిబంధనకి మధ్యవర్తి. ఉమ్, ఆయనకి మరి యోధా గోత్రంలో పుట్టాడు కాబట్టి ఉమ్, ఆయనకి సున్నతి ఉంది. అలాగే ఆయన శిష్యులందరికీ సున్నతి ఉంది. ఉమ్, ఎందుకంటే ఇంకా యేసు ప్రభు ఆయన రాజ్యాన్ని ఇంకా స్థాపించలేదు కదా, ఉమ్. ఆయనకు సువార్తను ప్రకటించలేదు కదా. అవును. కాబట్టి ఆయన పిలిచిన వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకున్నారు. అలాగే పౌలు చేయించుకున్నాడు. పౌలు తిమోతి అనే శిష్యుని కూడా సున్నతి చేయించాడు. చూడు, అపోస్తలుల కార్యములు 16 అధ్యాయం ఉంటుంది. అపోస్తలుల కార్యం 16 అధ్యాయంలో చదువు. అపోస్తలుల 16 మొదటి వచనం. పౌలు దెర్బేకులు లుస్త్రకు వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. కాబట్టి తిమోతికి తల్లి ఎవరు? యూదురాలు. తండ్రి గ్రీసు దేహస్థుడు. అతని తండ్రి గ్రీసు దేహస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేహస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించాను. అంటే ఇటువంటి పాయింట్లు ఉన్నాయి కదా. కొత్త నిబంధనలు కూడా సున్నతి చేసుకోవడం ఉంది కదా. ఈ అందరూ చేసుకోవాలంటే అక్కర్లేదు. ఈ సున్నతి గురించే మరి పౌలుకి బర్నబాకు మరి పెద్ద వాదం జరుగుతుంది. చూడు, అపోస్తలుల కార్యాల్లో 15 వచ్చాయి. అపోస్తలుల 15 మొదటి వచనం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. అది సహోదరులు అంటే ఎవరు? యేసు నమ్మిన వారిని అందరూ ఏమంటారు? సహోదరులు, బ్రదరన్ గ్రూప్. కాబట్టి వాళ్ళు యేసు శిష్యులు ఎలాగయ్యారు? యేసు నమ్మిన వారందరూ యేసు శిష్యులు. అంటే యేసు ప్రభు నమ్మి బాప్టిజము తీసుకుని, ఇప్పుడు యేసు నమ్ముకుని బాప్టిజం తీసుకున్న వారితో ఏమంటున్నారు? కొందరు యోదయ నుండి వచ్చి, మోషే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏమైందంటే 2వ వచనం. అపోస్తలుల 15 పౌలునకును బర్నబాకును వారితో, ఎవరితోటి? యోదయ నుండి వచ్చి సున్నతి చేయించుకుంటున్నా రక్షణ పొందలేదు. రక్షణ ఎలా పొందుతారు? బైబిల్ ప్రకారంగా కొత్త నిబంధన రక్షణకు వస్తుంది విశ్వాసం ద్వారా. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 ప్రకారం వస్తుంది. రక్షణకి సున్నతికి సంబంధం లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు. ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు నమ్మాలి? యేసు ప్రభువే నా పాపముల కొరకు చనిపోయే సమాజం తిరిగి తెచ్చి ఉన్నాడు. ఆయన నా కొరకు పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. యేసు రక్తముతోనే నాకు పాప క్షమాపణ అని ఎవరితో నమ్మారు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. అది రక్షణ. రక్షణకి సున్నతికి సంబంధము లేదు. ఎక్కడ? కొత్త నిబంధన. కానీ ఇక్కడ ఏం జరిగింది? కొంతమంది వచ్చి సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరండి. సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేదు. అక్కడే అపోస్తలుల కార్యంలో 15-11. అపోస్తలుల 15:11 ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. అలాగే వారిను రక్షణ పొందుదురు అనెను. కాబట్టి రక్షణకు వస్తుంది ప్రభువైన యేసు కృపచేత రక్షణ పొందాలి. నమ్మి బాప్టిజం పొందితే రక్షణ పడు. కానీ సున్నతి అప్పుడు ఏం జరిగిందంటే చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఆ గొడవకి పెద్దల దగ్గరికి అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వచ్చారు. చూడు 2వ వచనం 15:2. అపోస్తలుల 15:2
పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించిరి. ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు పెద్దల దగ్గర, అపోస్తుల దగ్గరికి, పెద్దల దగ్గర. అపోస్తులే పెద్దలు అపోస్తుల కాలంలో అక్కడికి వెళ్ళాలన్నారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3వ వచనం, అపోస్తుల 15:3 వారు కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్య జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేశారు. తర్వాత వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. 5వ వచనం, అపోస్తుల 15:5 పరిసయ్యుల తెగలో విశ్వాసులను కొందరు లేచి, పరిసయ్యులు కూడా విశ్వాసులయ్యారు. ఈ పరిసయ్యులు విశ్వాసులైన వారు కొందరు లేచి పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్య జనులకు సున్నతి చేయించవలనని మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలనని చెప్పిరి. ఇప్పుడు 2 వచ్చే ఏకంగా సున్నత్ యేసు నమ్మి బాప్తిజం పొందినా సున్నత్ చేసుకోవాలని 2 పార్టీలు వాదింటున్నారు. ఎవరితోటి? పౌలుతో బర్నబాతో. మొట్టమొదటి పార్టీ యోదయ నుండి వచ్చిన కొందరు. రెండోది 5వ వచనంలో పరిసయ్యులు యేసు నమ్మి విశ్వాసులయ్యారు. వాళ్ళు విశ్వాస అంటే పరిసయ్యులు అంటే వాళ్ళు సున్నతి అప్పటికే ఉంది. వాళ్ళకి సున్నతి అప్పటికే ఉంది. ఆ సున్నతి ఉంది కాబట్టి మరి సున్నతి కలిగి ఉండి యేసు నమ్మరు కాబట్టి బాప్తిజం తీసుకున్నారు. ఆ యేసు నమ్మి బాప్తిజం తీసుకున్న పరిసయ్యులు అంటున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? పరిసయ్యుల తెగలో విశ్వాసులను కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయించవలనని. అన్ని జనులు అంటే ఏమిటి? అన్ని జనులకి ఏముండదు? సున్నతి ఉండదు, బాప్తిజం ఉండదు. అన్ని జనులు అంటే ఏంటి? దేవుని నమ్మరు. ఇప్పుడు అన్ని జనులు దేవుని నమ్మారు, యేసుని నమ్మారు. యేసుని నమ్మి ఏం తీసుకున్నారు? వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బాప్తిజం తీసుకున్న అన్యులకి సున్నతి కూడా చేయించమంటున్నారు. ఎవరు? ఈ పరిసయ్యుల తెగలో. వాళ్ళకి 2 ఉన్నాయిగా. యేసు నమ్మకం ఉంది, పరిసయ్యుడు తప్పక సున్నతి చేయించుకోవాలి 8వ రోజుని. అది ఉంది. మరి కొత్తగా ఏమొచ్చింది? బాప్తిజం పొందాడు. పొందారు. అందుకని అది వీళ్ళకి అప్లై చేస్తున్నారు. అంటే అది వాళ్ళకి అప్లై. ఇప్పుడు ఏం జరిగింది? 6వ వచనం, అపోస్తుల 15:6 అప్పుడు అపోస్తలును పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత ఏం జరిగింది? బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనా కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? ఈ అన్ని జనులు యేసు నమ్ముకున్నారు. యేసు నమ్మడం అంటే ఏంటి? యేసు నమ్మి బాప్తిజము తీసుకోవడం. మళ్ళీ పేతురు అన్నాడు, ఎందుకు మీరు వారి మీద ఈ యొక్క కాడిని, ఏ కాడి? సున్నతనే కాడిని పెడుతున్నారు మీరు. అడిగాడు. గనుక మన పితరులైన మనమైన మోయని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? 11వ వచనం, అపోస్తలుల 15:11 ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగనే వారును రక్షణ పొందుదురు అని. చాలు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ సున్నతి పొందక్కర్లేదు. ఇదంతరికి ప్రకారంగా ఏం జరిగింది? వాళ్ళ సున్నతి అవసరం లేదు, వాళ్ళు బాప్తిజం పొందారు, సరిపోద్ది అని ఈ 2 పార్టీలు ఓలిని. ఏ 2 పార్టీలు? మొట్టమొదటి పార్టీ
15వ అధ్యాయం అపోస్తలుల కార్యం మొదటి వచనము, దాని తర్వాత 15వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో ఈ పరిసయ్యుల పరిసయ్యుల్ని తెగల్లో. వాళ్ళు బాప్టిజం పొందే చాలు, ఇక మళ్ళీ వాళ్ళు పాత నిబంధన ప్రకారంగా సున్నతే పొందక్కర్లేదు అని వాళ్ళని నిర్వారించేశాడు. ఏం చేశాడు? నివారించి. ఇప్పుడు 11వ వచనంలో చెప్పాడు, ప్రభువు అయిన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని రక్షణ పొందుదాము నమ్ముచున్నాము కదా. నమ్ముచున్నాము కదా. అక్కడతో స్టాప్. సున్నతే అవసరం. కాబట్టి ఈ ప్రశ్న ఎవరు వేశారు? నారాయణ గారు కువైట్. నారాయణ గారు కువైట్. నారాయణ కువైట్ గారి తెలుసుకోవాలి ఏమిటి? ఈ కాలంలో యేసు నమ్మిన తర్వాత ఇక ఎవరో సున్నతి చేయించుకోగలరు. కానీ జరిగింది అలాగా. ఎవరికి? తిమోతికి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో జరిగింది. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 3వ వచనం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేహస్థుడని ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకుని, అతనంటే ఎవరిని? తిమోతిని సున్నతి చేయించాడు. ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. అంటే అప్పుడు అంత అవగాహన లేని టైం అది. అందుకని ఈ యొక్క తిమోతి తల్లేమో యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్తులకి సున్నతి ఉండదు, యూదులకి సున్నతి ఉంటుంది. ఇంకా అప్పటికి కుర్రోడు యవనస్తుడు ఎవరు? తిమోతి. ఇంకా ఎందుకు కొంచెం గొడవ అని చెప్పేసి సున్నతి చేశాడు. మరి సున్నతి చేసినప్పటికీ ఈ తిమోతి యేసు నమ్మిన తర్వాత బాప్టిజం తీసుకోవాలి వద్దా? తీసుకోకపోతే యేసు శిష్యుడు కాజాలాడు. శిష్యుడు కాజాలాడు. ఇంకోటి రక్షణ రాదు. ఏం రాదు? రక్షణ. కాబట్టి ఇప్పుడున్న క్రైస్తవులు ఒకవేళ ఎవరికైనా సున్నతి ఉంటే, వాడు సున్నతి కలిగి ఉంటే, యేసు నమ్మితే తప్పక ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. ఒకళ్ళు ఎవరైనా సరే అన్యులు యేసు నమ్మని వారు యేసు నమ్మి బాప్టిజం తీసుకుంటే ఆ వ్యక్తి సున్నతి అక్కర్లేదు. సున్నతి వల్ల రక్షణ కొత్త నిబంధనకి లేదు. కొత్త నిబంధనకి మరి పౌలు చేశాడు కదంటే, పౌలు ఒక ఆచార ప్రకారం చేశాడు తప్ప, అంటే తిమోతి తల్లి యూదురాలు కాబట్టి అలా చేశాడు కానీ మరొకటి కాదు. అంటే నువ్వు సున్నత పొందితేనే కానీ రక్షణ అన్నది మొట్టమొదటి సున్నత పొందితేనే రక్షణ పొందినట్టు అని చెప్పారు కదా, అది కొట్టేశారు. సున్నతి రక్షణ సదస్యము కాదు, బాప్టిజమే అని తెలుసుకోవాలి. ఇక్కడతో ఈ ప్రశ్నకి జవాబు చెప్పాం. నారాయణ గారు కువైట్ తెలుసుకోవాలి. ఇలాంటి ప్రశ్న ఎవరికి ఉందో అందరూ తెలుసుకోవాలి. యూదులు ఇశ్రాయేలీలు యేసు నమ్ముకున్నారు. ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. ఇప్పుడు సౌలు పౌలు అయ్యాడు. ఎలాగా? యేసుని చూశాడు. అప్పుడు అతడు తన సాక్ష్యం పిలిపిల్లి చెప్తాడు. 8వ రోజు సున్నతి పొందాడు. ఎక్కడ చూడు, ఫిలిప్పీలకు 3వ అధ్యాయము. ఫిలిప్పీలు రాసిన 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. అతను సాక్ష్యం. పౌలు సాక్ష్యం ఏం చెప్తున్నాడు? 8వ రోజున సున్నతి పొంది తిని 8వ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయం పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడినై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింజుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. 9వ వచనం. ఫిలిప్పీలు రాసిన 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రములున్న నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి కలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనా
మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. 12వ వచనం ఫిలిప్పీయులకు రాసిన 3:12 వచనం. ఇది వరకే నేను గెలిచితిని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరుగెత్తుచున్నాను. ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను యూదుడు. ఇశ్రాయేల్ అందరిని ఏమంటారు? యూదులు అంటారు. సున్నతి ఉంది. వాళ్ళు యేసుని నమ్మిన తర్వాత ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? చూడు, వాక్యంలో ఖచ్చితంగా ఉంది. నువ్వు లేచి బాప్తిసం పొందు అంటే లేచి బాప్తిసం. వాక్యంలో చాలా స్పష్టంగా 16వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుల 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. మరి ఎందుకు అతను బాప్తిసం తీసుకున్నాడు? యేసు నమ్మితే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అంతకుముందు ఏముంది? అతనికి సున్నతి ఉంది. మరి సున్నతి ఆగిపోలేకపోయాడా? లేదు, బాప్తిసం తీసుకో. ఇప్పుడు పౌలుకి సున్నతి ఏముంది? బాప్తిసం కూడా ఉంది. అంటే యేసుని నమ్మితే తప్పక ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు యేసుని నమ్మి బాప్తిసం తీసుకున్నాం, మరల సున్నతి పొందాలా? అవసరం లేదు, అక్కర్లేదు. కానీ సున్నతి కలిగి ఉండి యేసుని నమ్మితే తప్పక ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసమే రక్షణకి మూల కారణము. అక్కడే వాక్యములో 22వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 22:13. అపోస్తలుల 22వ అధ్యాయము 13వ వచనం. సౌల సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూచితిని. ఎవరిని? అననీయాని చూశాడు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటకు ఆ నీతిమంతును చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నేను నియమించి అన్నాడు. నువ్వు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు కనుక నీవు తడవ చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి, ఏ నామం? యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. ఖచ్చితంగా రాశాడు ఇక్కడ. బాప్తిసము పొందాడు, పొందమని చెప్పాడు. ఆ విధంగా అతను బాప్తిసాన్ని తీసుకున్నారు. కాబట్టి ఎవరికైనా సున్నతున్న వాళ్ళు యేసు నమ్మితే బాప్తిసం తీసుకోవాలి. కానీ ఎవరు అన్యుడై ఉండి, ఇశ్రాయేలు అయితే సున్నతి తీసుకుంటాడు, అన్యుడై ఉండి అతడు యేసుని నమ్మిన తర్వాత బాప్తిసం పొందితే మళ్ళీ అతనికి సున్నతి అవసరం లేదు. సున్నతి ద్వారా ఎవడో రక్షణ పొందలేడు అని ఈ విధముగా వాక్యానుసారంగా మనం తెలుసుకోవడమైంది. ఈ విషయాన్ని నారాయణ కోవైట్ తెలుసుకోవాలి. ఇక్కడితో ఈ ప్రశ్న జవాబు పూర్తయింది.